అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఇక ఆగిపోయినట్టేనా? ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్, అన్ని టీవీ ఛానల్స్ హైలైట్ చేస్తున్న విషయం ఏందంటే, ఈ నెల 19వ తారీఖున స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య ఒక తాత్కాలిక ఒప్పందానికి సంతకాలు జరగబోతా ఉన్నాయి అని చెప్పేసి అన్ని పేపర్స్ హైలైట్ చేస్తున్నాయి. అయితే దీంట్లో ఒక 2, 3 విషయాలున్నాయి. ఒకటి, ఇది కేవలం తాత్కాలిక ఒప్పందం మాత్రమే. 60 రోజుల కోసం కుదుర్చుకుంటున్న ఒప్పందం మాత్రమే. ఈ ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోరు. ఒకరి మీద ఒకరు సైనిక చర్యలకు దిగరు. ఈ 60 రోజుల్లోపు పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలి. ఈ 60 రోజుల పాటు ఇరాన్‌కి, అమెరికాకి మధ్య చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్‌కి ఇరాన్ అంగీకరించాలి, అమెరికా అంగీకరించాలి. అప్పుడు మాత్రమే ఈ 2 దేశాల మధ్య యుద్ధం ఆగినట్టుగా మనం ఒక లెక్కకు రావచ్చు. ఒకటి. రెండోది, ఈ ఒప్పందానికి మాకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెప్తుంది. అసలు యుద్ధం స్టార్ట్ అయింది ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య. ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా అమెరికా వచ్చింది. ఆ సపోర్ట్‌గా వచ్చిన అమెరికా ఇప్పుడు శాంతి ఒప్పందం అంటుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ ఒప్పందానికి మాకు ఏ సంబంధం లేదని చెప్తుంది. అంటే ఈ లెక్క ప్రకారం చూసినప్పుడు అమెరికా యుద్ధం నుంచి తప్పుకోవడం తప్ప యుద్ధం ఆగటం కాదు. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది ఆ లెక్క ప్రకారం అయితే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తూనే ఉంది. నిన్న కూడా దాడి చేసింది. లెబనాన్ మీద దాడులు ఆపితేనే యుద్ధం ఆగుతుంది అని ఇరాన్ చెప్తుంది. మరి లెబనాన్ మీద దాడులు అడగొద్దు, అసలు నేను చేస్తూనే ఉంటాను, లెబనాన్ నా ఆధీనంలో తీసుకుంటానని ఇజ్రాయెల్ చాలా గట్టిగా చెప్తుంది. అంటే ఈ సమస్యకి ఇంకా సొల్యూషన్ రాలే. ఇజ్రాయెల్ కూడా ఈ శాంతి ఒప్పందానికి అంగీకరిస్తేనే అప్పుడు యుద్ధం ఆగినట్టు లెక్క. లేకపోతే అమెరికా యుద్ధం నుంచి తప్పుకోవచ్చేమో తప్ప ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, అసలు రేపు పర్మనెంట్ సొల్యూషన్ వచ్చిన తర్వాత అయినా సరే ఈ ఇరాన్ని అమెరికా నమ్మలేదు, అమెరికాని ఇరాన్ గౌరవించలేదు. పైగా ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి ఏమాత్రం పడదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పరస్పర నమ్మకం లేదు. ఈ పరస్పర నమ్మకాలు లేకుండా, పరస్పర గౌరవాలు లేకుండా ఏదో కాగితాల మీద సంతకాలు పెడితే యుద్ధం ఆగినట్టుగా పరిగణించాలంటే కాదు. ఇప్పుడేందంటే అందరికీ నష్టం జరిగింది. అక్కడ అమెరికాలో ఇక వాళ్ళ యుద్ధం కొనసాగించే పరిస్థితి అమెరికాకి లేదు. అమెరికాలో తీవ్రమైన వ్యతిరేకత ప్రజల నుంచి యుద్ధం కొనసాగించడం మీద. సో ట్రంప్ ఏదో కంక్లూజన్ తీసుకురావాలని ఇప్పుడు ఒప్పందానికి అంగీకరిస్తున్నాడు. లేకపోతే అంగీకరించే వ్యక్తి ఏం కాదు ట్రంప్. ఇటు పక్కనేమో ఇరాన్ కూడా చాలా నాశనం అయి ఉంది. వీళ్ళకి తప్పదు, యుద్ధం ఎక్కడో చోట క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదో యుద్ధానికి మనసొప్పకపోయినా క్లోజ్ పెడుతున్నారు తప్ప ఎవరికీ కూడా ఒకళ్ళ మీద ఇంకొకరికి గౌరవంగా ఉంటాం కానీ, ఒకళ్ళ మీద ఇంకొకరికి నమ్మకం ఉంటాం కానీ లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే వీళ్ళ మధ్య ఆ గొడవ, ఆ యుద్ధ వాతావరణం ఉంటూనే ఉంటుంది. బట్ ఎక్కడి వరకు ఇది వెళ్తుంది? నిజంగా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా? పర్మనెంట్ సొల్యూషన్ దొరకటం అంటే కేవలం అమెరికా, ఇరాన్ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ కూడా ఒప్పందంలో భాగస్వామ్యం కావాలి. ఇజ్రాయెల్‌ని కూడా భాగస్వామ్యం చేపించాల్సిన బాధ్యత ట్రంప్ మీద ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గానే వచ్చిందిగా అమెరికా. కాబట్టి ఎవరికి సపోర్ట్‌గా అయితే యుద్ధంలోకి అమెరికా వచ్చిందో వాళ్ళని శాంతికి ఒప్పించాల్సిన బాధ్యత అమెరికానే తీసుకోవాలి, ట్రంపే తీసుకోవాలి. నెతన్యాహుతో మాట్లాడాలి, నెతన్యాహు మీద ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే యుద్ధానికి ఒక ముగింపు. సరే, అన్నిట్లో ఒక శుభవార్త ఏంటంటే హర్మోజ్ జలసంధి అయితే ఓపెన్ అయింది. ప్రజెంట్ అయితే ఓపెన్ అయింది. ఎలాంటి టోల్ ఛార్జీలు లేకుండా హర్మోజ్ జలసంధి నుంచి మనం సరుకు రవాణా చేసుకోవచ్చు, ప్రపంచం అంతా సరుకు రవాణా చేసుకోవచ్చు. సో మన నిన్న గ్యాసు అండ్ ఆయిల్ కూడా వచ్చాయి, హర్మోజ్ జలసంధి ద్వారా మన దేశానికి వచ్చాయి. సో ఒక శుభవార్త. మొత్తం పరిణామాల్లో ఇది ఒకటి శుభవార్త. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.